నేరేడుకాయ గింజ మొలక విత్తనం నాటినాము. 30 డేస్ ప్లాంట్ ఇది. దీన్ని కొత్త సాయిల్లో మేము నాటాలి. ఇది నిలబెట్టే ఇట్లా నాటాలి. నాటేసి దీన్ని ఫుల్గా బయట నుంచి డస్ట్, దీనికి ఆకు చీడ అవన్నీ లేకుండా ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చూపిస్తాను ఎట్లా చేయాలి ఏమైనా. సాయిల్ వేసేసి మొత్తం రెడీ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ప్లాంట్ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. మన్ను వేసి చిన్న కుంపట్లో బయట ఉండే కాలుష్యం తగలకుండా పాలిథిన్ కవర్ పెట్టి ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తే చెట్టు బయట ఉండే దుమ్ము, ఇది చీడ అవన్నీ పడకుండా ఒక 5 years, ఆఫ్టర్ 5 years దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది 30 డేస్ చెట్టు. 5 years తర్వాత ఓపెన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి వాటర్ ఎలా అంటే కింద కప్పులో పోసి పెట్టేస్తాము. దీనికి ఎంత పెద్ద కప్పు, రీజనరేషన్ వాటర్ మళ్ళీ మనం పోయిన అవసరం లేదు. ఎండ కావరి మళ్ళీ కవర్లో నుంచి ఇండైరెక్ట్గా దీంట్లో పడుతుంది. అది విషయం. మనము వాటర్ ఇక్కడ పోయిన అవసరం లేదు, కప్పులో పెట్టి కింద పెట్టాలి. ఇది మన్ను పీల్చుకునేస్తుంది. పీల్చుకున్న తర్వాత రీ వాటర్ అంటే ఎండకి ఎవాపరేట్ అయ్యి కవర్లో నుంచి అంటే డైరెక్ట్గా చెట్టు పైన పడుతుంది. ఈ విధంగా ఎండలో పెట్టాలి. ఈ ఎండలో పెట్టేసినామంటే రీఫాలింగ్ ఆటోమేటిక్గా రీఫాల్ అవుతుంది. బయట చెత్త దుమ్ము లేకుండా డైరెక్ట్గా బాగా నీట్గా సన్ నుంచి గాలి వచ్చేదానికి ఇక్కడ బక్కలు పెట్టేశాను, చిన్న చిన్న బక్కలు. గాలి ఆటోమేటిక్ దాని లోపల గాలి పోతుంది. ప్లస్ వాటర్ అంతా కింద నుంచి ఎవాపరేట్ మళ్ళీ రీఫాలింగ్. మనం ఒకసారి వాటర్ పోస్తాము. ఈ కప్పుల్లో కడిగి పెట్టాలి వాటర్ పోసేస్తాం. ఓకే ఫ్రెండ్స్.